ఏపీ పెన్షనర్లకు భారీ ఊరట. ఏప్రిల్ ముగిసేలోపు బకాయిల జమకు మార్గం సుగమం. డిఆర్ అరియర్స్ చెల్లింపుపై స్పష్టత. పెన్షనర్ల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే దిశగా ప్రభుత్వం వేగం. ఆంధ్రప్రదేశ్లో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ఊరటనిచ్చే పరిణామాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం వేగంగా కదులుతున్నట్లు సంకేతాలు వెలువడుతుండడంతో పెన్షనర్లలో కొత్త ఆశలు చెగురిస్తున్నాయి. నెలాఖరులకు పెండింగ్ మొత్తాలు ఖాతాలో జమయ్యే అవకాశాలు కల్పిస్తుండడంతో వేలాది కుటుంబాలు ఈ అప్డేట్ను ఆశాజనకంగా చూస్తున్నాయి. ప్రభుత్వ సేవలో జీవితాంతం కష్టపడి పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న పెన్షనర్లకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం అంటే డిఆర్ బకాయిల చెల్లింపుపై నెలకొన్న అనిశ్చితికి త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం పెన్షనర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన పరిస్థితి తెలిసిందే. ఒకవైపు ఇంటి ఖర్చులు, మరోవైపు వైద్య సేవల ఖర్చులు, మందుల వ్యయం, కుటుంబ అవసరాలు ఇలా నెలవారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండడంతో ప్రతి రూపాయి ఎంతో విలువైనదిగా మారింది. అలాంటి సమయంలో పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలు విడుదలైతే అది పెన్షనర్లకు కేవలం నగదు సహాయం మాత్రమే కాదు, ఒక ఆర్థిక భరోసా, ఒక మానసిక ధైర్యం కూడా అవుతుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏప్రిల్ 30 లోపు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే దిశగా వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెల్లింపుల ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు ట్రెజరీ శాఖ, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా లబ్ధిదారుల ఖాతాలకు సకాలంలో నగదు చేరేలా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో మే నెల ప్రారంభానికి ముందే పెన్షనర్ల చేతికి నగదు అందే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నెలాఖరులో వచ్చే ఖర్చులు, వైద్య అవసరాలు, ఇంటి నిర్వహణకు సంబంధించిన వ్యయాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ చెల్లింపులు వేలాది కుటుంబాలకు పెద్ద ఊరటనివ్వనున్నాయి. చాలామంది పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సహాయం ఇప్పుడు నిజమయ్యే దశకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ భారీ చెల్లింపుల కోసం అవసరమైన నిధుల సమీకరణపై కూడా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ డెవలప్మెంట్ లోన్ సెక్యూరిటీస్ వేలంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,600 కోట్ల రుణాన్ని సమీకరించినట్లు సమాచారం. ఈ నిధులను అత్యవసర చెల్లింపులకు, ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిల పరిష్కారానికి వినియోగించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మొత్తంలో గణనీయమైన భాగాన్ని పెన్షన్ల బకాయిల చెల్లింపులకు కేటాయించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెన్షనర్లకు ఇది నిజమైన శుభవార్తగా నిలుస్తుంది. అంతేకాదు ప్రభుత్వంపై పెన్షనర్లలో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించడంలో కూడా ఇది కీలకంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే డిఆర్ అరియర్స్ చెల్లింపులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పెన్షనర్లలో కొత్త ఆశలను నింపుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి నెలాఖరులోపు వెలువడే అధికారిక ప్రకటనపై, అలాగే ఖాతాల్లో జమయ్యే మొత్తాలపై నిలిచింది. ప్రభుత్వం ప్రకటించే తదుపరి అడుగు లక్షలాది పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయనుంది.